ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో దాదాపు 2-3 ఇయర్స్ అవుతుంది కదా వచ్చి. ఎప్పుడో ఉప ఎన్నికలు అప్పుడు జాయిన్ అయ్యిండు. హుజరాబాద్ ఉప ఎన్నికల టైంలో ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయితే ఇప్పటిదాకా స్టిల్ నౌ బీజేపీలో కంటిన్యూ అయితే అందరు లీడర్ల లెక్క ఈటల రాజేందర్ పార్టీలు జంపులు కొట్టే వ్యక్తి కాదు కదా. అందరు లీడర్ల లెక్క పార్టీలు అటు ఇటు జంపులు కొట్టేటటువంటి వ్యక్తి కాదు. చాలా కాన్స్టెంట్ గా ఉండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఈటల బీజేపీలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. సో ఇప్పుడు టైంలో చాలా మంది లీడర్లు ఈటలకి ఇవ్వడం న్యాయమే, పర్లేదు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నట. సో ఇప్పుడు ఈటల రాజేందర్కి సంబంధించిన అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకు? 2 పాయింట్లు. ఒకటి, ఈటలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి బలం పెరుగుతుంది. ఈటల రాజేందర్ గెలిచినటువంటి లీడర్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీలోకి జాయిన్ అవుతారు. ఈటల పార్టీని మంచిగా హైప్ తీసుకొస్తాడు. రెండోది, ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుండి వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నాడు. వెళ్ళగొట్టొద్దు, ఆయన వెళ్ళిపోతే డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ 2 అంశాలలో ఉన్నారట. కాబట్టి ఈటల రాజేందర్ని కాపాడుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ బలం పెరగాలంటే ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఈసారి ఎవరు అడ్డుకున్నా కూడా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి గ్యారంటీ. రామచంద్రరావు గారి తర్వాత ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ సీఎం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనక అధికారంలోకి వస్తే ఈటల రాజేందర్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక చర్చ. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎవరైనా గమనించిరా? ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేసిరా? బట్టి విక్రమార్క అవుతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారో అనుకున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి పిసిసి అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటుండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి ఒకసారి పిసిసి అయిండు, ఖతం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. సో రేపు భారతీయ జనతా పార్టీలో ఏదైనా కావచ్చు. ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చి ఈటల రాజేందర్ కనుక భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున పైకి లేపి బీజేపీని అధికారంలోకి ఈటల రాజేందర్ తీసుకొస్తే ఈటల రాజేందర్కే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. ఆయనే బీజేపీలో గట్టిగా తిరిగిండు, అధ్యక్ష పదవిలో ఉన్నాడు, అందరినీ కోఆర్డినేట్ చేసిండు. కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయనకే పదవి కూడా ఇవ్వచ్చు కదా, చెప్పలేం కదా. కాబట్టి ఈటలకి ఇప్పుడు చాలా స్కోప్ కనబడుతున్నది బీజేపీలో. చాలా మంది లీడర్లు ఈటల గురించి పాజిటివ్ చెప్పిరట. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సర్వే చేపిస్తే ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్టే. ఈటలకు అన్ని విషయాలలో అవగాహన ఉంటుంది, మాస్ లీడరు, కొద్దిగా ఓపికతో ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ ఈటల రాజేందర్కు మాస్ ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది, తెలంగాణలో మంచి పట్టుంది రాజకీయాల పైన. అలాంటి వ్యక్తికి ఇస్తే బాగానే ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి కూడా చెప్పిరు అనేది వినబడుతున్న వ్యవహారం. సో మొత్తానికి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ కాబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ.